హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 4th డే ఆఫ్ అవర్ కర్ణాటక ట్రిప్. పొద్దున్నే ఇలా గెంతులు వేసుకుంటూ మరీ స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడు మురుడేశ్వర్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోకర్ణ వెళ్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ డ్రైవ్. రూట్ అయితే చాలా సీనిక్గా ఉంది. ఇలా బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, బోట్ రైడ్స్ కూడా ఉంటాయట. బట్ మేము దిగలేదు. 1 గంటన్నర తర్వాత మేము గోకర్ణ రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము గోకర్ణలో మహాబలేశ్వరి టెంపుల్కి వచ్చేసాము. మేము మురుడేశ్వర్ నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రావెల్ చేసి ఈ గోకర్ణ మహాబలేశ్వరి టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే చాలా మనకి అంటారు కదా, రావణాసురుడు వారికి శివలింగం ఆత్మలింగం పరమేశ్వరుడు ఇచ్చిన తర్వాత ఒక అబ్బాయికి ఇస్తాడనమాట. ఇక్కడ సంధ్యావందనం చేసుకోవడానికి సముద్రం, ఇదిగోండి ఇక్కడే సముద్రం కనిపిస్తుంది, ఇదే టెంపుల్. ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఒక చిన్న బాబుకి ఆ లింగాన్ని ఇస్తాడనమాట. ఆ లింగం అనేది ఇక్కడ పెట్టేసరికి అది మహాబలేశ్వరుడు అయిపోతాడు. ఆ లింగం అనేది తర్వాత తీయడానికి రాదనమాట. సో అందుకని ఈ శివలింగాన్ని మహాబలేశ్వర లింగము అంటారు. ఈ గోకర్ణంలో ఉన్నది మెయిన్ లింగం అనమాట, ఆత్మలింగము. దీని రిమైనింగ్ మిగతా 4 లింగాలు అనేవి ఈ లింగాన్ని నుంచి వచ్చిన ముక్కలు మాత్రమే. బట్ ఇది మాత్రము మెయిన్ ఆత్మలింగం అనమాట. సో చాలా చాలా మహిమగల లింగము. ఈ ఏరియా అంతా కూడా చాలా షాపింగ్ ఏరియా ఉంది. మన కరెక్ట్గా ఆపోజిట్లోనే సీ అనిపిస్తుంది. ఇది టెంపుల్ చాలా సీనిక్ ఉంది వ్యూ. ఈవెన్ ట్రావెల్లో వచ్చినప్పుడు కూడా అంతా మనకి బ్యాక్ వాటర్స్ అంతా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. రావణాసురుడు ఆ మహాబలేశ్వరిని ఇచ్చి పట్టుకోమన్నది బాలరూపంలో ఉన్న వినాయకుడినండి. అందుకే ఇక్కడ ఫస్ట్ శ్రీ మహాగణపతి దర్శనం తర్వాత మహాబలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది. మనము లింగాన్ని తాకి నమస్కారం చేసుకోవచ్చు. సో ఈ పువ్వులు ఇక్కడ ప్రత్యేకం, అంటే వీటిని సమర్పించుకోవచ్చు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు శివుడికి వీలైనంత వరకు మనము ఎక్కడ దొరికితే అక్కడ కంపల్సరీగా సమర్పించుకోవాలి. ఈ మారేడు దళాలు, ఈ పువ్వులు స్పర్శ దర్శనంలో లింగానికి సమర్పించుకోబోతున్నాం. ఇక్కడ లోపల మనకి స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట. అది మనకి చాలా చాలా తృప్తినిస్తుంది. ఈ ఆత్మలింగము ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ పైన కనిపించే ఈ తల భాగం మాత్రమే మనకి స్పర్శ తగులుతుందన్నమాట. చాలా చాలా సంతృప్తినిచ్చింది. ఇది ఆత్మలింగం రూపం అన్నమాట. ఇది చక్కని దర్శనం తర్వాత ఇప్పుడు మేము ఉడిపికి బయలుదేరాము. ఇది 170 కిలోమీటర్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ డ్రైవ్ తర్వాత మేము ఉడిపికి రీచ్ అయ్యాము. మేము ఉన్న ఈ హోటల్ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ బల్ల ఉయ్యాల కోసం. మీలో ఎంతమందికి ఉయ్యాలంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది చూడగానే నాకు బంగారు కొండ సాంగ్ గుర్తొచ్చింది. అఫ్ కోర్స్ ఉడిపి కోసం చేయించుకున్న స్పెషల్ అటైర్స్లో రీల్ చేసేసాం అనుకోండి. ఇప్పుడే ఉడిపి శ్రీకృష్ణ మఠంకి వచ్చేసాం. ఇక్కడ విగ్రహానికి చాలా చరిత్ర ఉందండి. ద్వాపర యుగంలో స్వయాన శ్రీకృష్ణుల వారే విశ్వకర్మ చేత ఈ విగ్రహాన్ని చేయించి రుక్మిణీ మాతకు కానుగ్గా ఇచ్చారట. ఇక్కడ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని ద్వారం నుండి కాకుండా కిటికీ నుంచి చూడాలి. మేము సాయంత్రం దీపాలంకరణ పూజకు హాజరయ్యాము. గుడి లోపల అంతా నూనె దీపాలు ఉంటాయి. పీఠాధిపతుల వారే స్వయంగా వచ్చి పూజ చేసిన తర్వాత ఆ దీపాలన్నింటినీ కూడా వచ్చిన భక్తులందరూ వెలిగించవచ్చు. ఈ గుడి ప్రాంగణంలో 8 మఠాలు ఉంటాయి. వీటన్నింటినీ దర్శించుకోవాలంటే ఎర్లీగా రావాలి. ఎందుకంటే కొన్ని 8 వరకు క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ అన్నమయ్య సన్నిధి కూడా ఉందండి. దేవస్థానం వారు కోటి గీతాలేఖనం అనే యజ్ఞం కూడా చేపట్టారు. మనం కూడా ఈ బుక్స్ తీసుకొని రాసేసి మరలా టెంపుల్కి పంపిస్తే ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వచ్చు. ఈరోజు మేము ఉడిపిలోనే స్టే చేసాం. రేపు మళ్ళీ కలుద్దాం. ఫాలో మీ ఫర్ ద నెక్స్ట్ వీడియో.